MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. అతి తక్కువ ఫీజుతో MBBS కంప్లీట్ చేయొచ్చు ఫారిన్ కంట్రీస్ లో. ఇది ఎంతవరకు వాస్తవమో? అబ్రాడ్లో కంపేర్ ఇండియా మీద చూసుకుంటే చాలా తక్కువ. ఒక్కొక్క కంట్రీ ఒక్కో రేట్ ఉంటుంది. ఇప్పుడు నేపాల్ ఉంది 55 లక్షలు తక్కువ. జార్జియా ఉంది 35 lakhs ఉంటుంది. మనం తీసుకుంది ఏంటంటే ఉజ్బెకిస్తాన్ యాంగ్రేన్ యూనివర్సిటీ 18 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్. 100% మనం సీట్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి ఉంది కిర్గిస్తాన్ IUSM యూనివర్సిటీ, అది 22 lakhs అవుతుంది. అప్ టు October 30th వరకు అబ్రాడ్ అడ్మిషన్ జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ బ్యాచ్ మాత్రం September 15 బయలుదేరు. మన దగ్గర ఇచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్ అప్ టు లాస్ట్ సెమిస్టర్ నీట్ పీజీకి సపరేట్ కోచింగ్ ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. MBBSలో సీట్ రాని చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి చేద్దామని డ్రీమ్స్లో ఉంటూ ఉంటారు. కానీ అల్టిమేట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ టార్గెట్ ఒక్కటే, డాక్టర్ అనే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. డాక్టర్ అవ్వడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. మరి ఫారెన్కి వెళ్ళి MBBS కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళకి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకవేళ అక్కడ MBBS కంప్లీట్ చేస్తే వాట్ అబౌట్ నెక్స్ట్? ఎస్, ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి వాళ్ళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రామ్స్ కెరియర్ గైడెన్స్ చైర్మన్ వీరన్నబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే సార్. ఎస్ సార్, చాలామంది స్టూడెంట్స్ లిమిటెడ్ సీట్స్ కారణంగా ఇండియాలో అబ్రాడ్కి వెళ్ళి MBBS చేయాలి అనుకునే స్టూడెంట్స్ లేకపోలేదు. సో ఎంత ఇక్కడ ఖర్చే అక్కడ ఖర్చే. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఎలా వస్తున్నాయి అంటే అతి తక్కువ ఫీజుతో MBBS కంప్లీట్ చేయొచ్చు ఫారిన్ కంట్రీస్లో. ఇది ఎంతవరకు వాస్తవమో, అలాగే అది కాకుండా MBBS కంప్లీట్ చేయాలి అని అనుకుంటే రకరకాల యూనివర్సిటీస్ అబ్రాడ్లో పుట్టుకొచ్చాయి. మీరేం చెప్తారు వాళ్ళకి? ఎట్లా మేడం, అబ్రాడ్లో కంపేర్ ఇండియా మీద చూసుకుంటే చాలా తక్కువ. అదే మన ఇండియాలో అయితే C కేటగిరీ సీట్ అంటే B కేటగిరీ సీట్ అంటే 60 to 70 lakhs అవుతుంది. అదే NRI సీట్ అంటే ₹1 కోటి నుంచి ₹1,50,00,000 దాకా. అంత స్తోమత లేని పేరెంట్స్ ఈ డాక్టర్ చేయాలనే కుతూహలం మీద అబ్రాడ్ వెళ్తున్నారు. అబ్రాడ్లో రష్యా వెళ్తారు, చైనా వెళ్తారు, నేపాల్ వెళ్తారు, జార్జియా వెళ్తారు, కిర్గిస్తాన్ వెళ్తారు, ఉజ్బెకిస్తాన్ వెళ్తారు, కజకిస్తాన్ వెళ్తారు. ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. అయితే దీనిలో ఏంటంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కో రేట్ ఉంటుంది. ఇప్పుడు నేపాల్ ఉంది 55 లక్షలు తక్కువ ఉండదు, హయ్యెస్ట్ అది. ఇప్పుడు జార్జియా ఉంది 35 lakhs ఉంటుంది. మనం తీసుకుంది ఏంటంటే ఉజ్బెకిస్తాన్ యాంగ్రేన్ యూనివర్సిటీ 12 lakhs కాలేజీ ఫీజు, 6 yearsకి 12 semesters 12 lakhs. హాస్టల్ ఫీజు 6 yearsకి 6 lakhs అంటే 18 lakhs టోటల్ ప్యాకేజ్. 18 lakhsలో MBBS కంప్లీట్ అయిపోతుంది. 100% అయిపోతుంది. ఉజ్బెకిస్తాన్లో యాంగ్రేన్ యూనివర్సిటీ 18 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్. 100% మనం సీట్ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ బ్యాచ్ September 15th వెళ్తుంది, చేసుకోవచ్చు. ఇంకోటి ఉంది కిర్గిస్తాన్ IUSM యూనివర్సిటీ, అది 22 lakhs అవుతుంది. పోతార్ మన ఆర్గనైజేషన్లో ఆంధ్ర తెలంగాణ చేస్తున్నాం. IUSM యూనివర్సిటీ కిర్గిస్తాన్, యాంగ్రేన్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్ 18 lakhs 12 + 6 12 lakhs యూనివర్సిటీ ఫీజు, 6 lakhs హాస్టల్ ఫీజు, 18 lakhs. డైరెక్ట్గా పేరెంటే కట్టుకోవాలి యూనివర్సిటీలో. వీ నెవర్ టచ్ సింగిల్ రూపీ. మనం అడ్మిషన్ తేవటం వరకు పేరెంట్ డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లోకి పేమెంట్ చేసుకోవాలి. స్టూడెంట్ని తీసుకెళ్ళి అక్కడ హాస్టల్లో జాయిన్ అవ్వాలి. ఏదైనా పేరెంట్ కట్టుకుంటారు. మన కాలేజీలో కడతాలు అలాంటివి లేవు. అది జరుగుతున్న అడ్మిషన్స్. ఈ రిజల్ట్ ఫస్ట్ ఫేజ్ అయినాక ఎవరైతే రాదులే మనకి అనవసరం ఇక్కడ ఇంకోసారి ట్రై చేయడం అంటే 2-3 సార్లు రాసి బాధపడ్డోళ్ళు ఉంటారు. ఇది నీట్ కోచింగ్ ఇంకోసారి తీసుకోలేక అబ్రాడ్ వెళ్తారు. టైం వేస్ట్ అనుకో. టైం వేస్ట్ కాబట్టి 3 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకో లాంగ్ టర్మ్ అంటే మళ్ళీ 1 year అవ్వాలి కదా. ఇప్పుడు పేరెంట్ సపోర్ట్ చేసినా స్టూడెంట్ సపోర్ట్ చేయలేడు.
అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళి సంవత్సరం పాటు చదవాలి అనే ఆలోచన పెంచుకోలేరు 3 సార్లు అయినాక. అందువల్ల ఏంటంటే అబ్రాడ్కి వెళ్దాం, అక్కడనే కంప్లీట్ చేసుకొద్దాం. అయితే మనం ఏంటంటే మన దగ్గర ఇచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్ అప్ టు లాస్ట్ సెమిస్టర్ నీట్ పీజీకి సపరేట్ కోచింగ్ ఉంటుంది. దానివల్ల మీరు 100% సక్సెస్ఫుల్ రేటుతో రాగలరు. మనం ఎవరినైతే పంపిస్తున్నామో యాంగ్రేన్ యూనివర్సిటీకి వాళ్ళకి మనకు వడంబడికి ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ రేపు వీళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇండియా వచ్చిన ఎగ్జామ్ రాయాలి, ఎఫ్ఎంజీఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ క్వాలిఫై 100% 12% రాస్తారు. 100 మంది వెళ్తే 12%. దాన్ని మనం మన దగ్గరే పిల్లలకి 100% సక్సెస్ఫుల్ రేట్ ఇవ్వాలి అనే దాని మీద చేసుకున్నాం. సో ఇప్పుడు ఆంగ్లేన్ యూనివర్సిటీ గురించి చెప్తున్నారు కదా, ఉజ్బెకిస్తాన్లో ఉందని. మరి రామ్స్ కెరియర్ గైడెన్స్ తరపున వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఏ ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి? మరి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ అక్కడ ఇబ్బందే కదండి. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి? వన్స్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వీసా ప్రాసెస్ కానివ్వండి, బ్యాంక్ లోన్స్, ఇవన్నీ మీకు టీం ఉంటుందా గైడ్ చేయడానికి? వీసా ప్రాసెసింగ్కి బ్యాంక్ లోన్కి సపరేట్ టీం ఉంటుంది మేడం. అక్కడ వెళ్తే అన్నీ ఫారిన్ కంట్రీస్, చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ కాబట్టి ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా. సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. ఇండియా కన్నా బాగుంటుంది అక్కడ. ఇంగ్లీషు సబ్జెక్ట్లోనే టీచింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎన్ఎంసి మోడల్ బుక్స్, ఎన్ఎంసి ఏదైతే చేస్తుందో అదే ఉంటుంది. ఈ రెండిట్లో తప్ప రామ్స్ కెరియర్ గైడెన్స్ ఇంకా ఎక్కడ టైప్ అయ్యలేదు కదా? ఓన్లీ యాంగ్రేన్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్, ఐయుఎస్ఎం యూనివర్సిటీ కజకిస్తాన్, ఈ రెండే నేను చేసేది. ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడు ఫారెన్ కంట్రీకి మీరు అన్నట్లుగా ఉజ్బెకిస్తాన్ లేదంటే కిర్గిస్తాన్లో మీకు టైఅప్ అయి ఉన్న యూనివర్సిటీలో జాయిన్ అయితే అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి అన్ని ఇయర్స్ అంటే పిల్లల మెయిన్ వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్ కావచ్చు ఇక్కడ నుంచి పంపించే విషయంలో సో రామ్ కెరియర్ గైడెన్స్ ఏ విధంగా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది? ఒకటి మేడం, ఫస్ట్ ఏంటంటే మనం అడ్మిషన్ ఫామ్ తెస్తాం. అక్కడ పలానా ఎక్స్ అనే స్టూడెంట్కి అడ్మిషన్ ఓకే అని యాంగ్రేన్ యూనివర్సిటీ లెటర్ ఇస్తుంది. తర్వాత దానిలోనే మ్యాటర్ మెన్షన్ చేస్తాడు, కాలేజీ అకౌంట్ నెంబరు అన్నీ. ఇంకా నా చేతికి డబ్బులు ఎందుకు మీరు ఇవ్వటం? మీ కాలేజీ అకౌంట్ నెంబర్ ఇచ్చినప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళి ఆర్టీజీఎస్ చేసుకోండి, డైరెక్ట్ కాలేజీ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది కదా. మీ పాపను ఎప్పుడైతే సెప్టెంబర్ 15 తీసుకెళ్తామో అక్కడికి వెళ్ళి హాస్టల్ డబ్బులు కట్టుకోండి, అయిపోయింది. ఇక ఏజెంట్కి ఎందుకు డబ్బులు ఇవ్వటం? ప్రాసెస్ ఇంతే కదా. మీరు నాకు ఇచ్చినా నేను కాలేజీ అకౌంట్లో వేయాలి. నేనేం చేయాలి అప్పుడు? 18 lakhs కాదు 22 lakhs అని అబద్ధం ఆడి ఆ డబ్బులు నేను తీసుకోవాలి. నేను ఓపెనింగ్గా చెప్తున్నా కదా, నా దగ్గర 12 lakhs ఫీజు, 6 నెలలకు ఒకసారి 1 lakh కట్టుకో, డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లో కట్టుకో. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ప్రాసెస్లో వాళ్ళు కనుక మళ్ళీ రిటర్న్ రావాలి, మమ్మీ పేరెంట్స్ని చూడాలి ఎవ్రీ ఇయర్ హాలిడేస్ ఉంటాయి కదా మేడం, హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ ఉంటే రావచ్చు, వెళ్తారు. మేడం ఎక్కడికి వెళ్ళినా ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా కుర్రవాడిలో స్టూడెంట్లో డాక్టర్ చెయ్యాలి అనే తపన ఉంటే తప్ప సరదాగా అయ్యేది కాదు. ఫారెన్ వెళ్ళినా ఇక్కడైనా కన్న తల్లిదండ్రులు పంపించిన డబ్బు విలువ తెలిసి నేను కష్టపడాలి డాక్టర్ అవ్వాలనుకుంటే 100% సక్సెస్ అవుతాడు. జులాయిగా తిరుగుదాం, మా డబ్బులు మా నాన్న ఇచ్చాడులే నాకు అనుకుంటే ఇండియాలోనూ పాస్ అవడు, అక్కడ పాస్ అవడు. మీరు అన్నారు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు మేము పంపించినటువంటి యూనివర్సిటీలో చదివితే అని చెప్పి. ఎక్కడా లేదు మేడం. ఇండియా తర్వాత బయట ఎక్కడ చదివి వచ్చినా ఎఫ్ఎంజీఈ రాయాల్సిందే. ఎఫ్ఎంజీ పాస్ అయిన తర్వాతే అతను మళ్ళీ ఇండియాలో డాక్టర్గా అర్హుడు. సో దానికి సంబంధించిన కోచింగ్ అక్కడ చదువుతున్నప్పుడు 6 ఏళ్ళు ఇస్తారు, 6 ఏళ్ళు ఇస్తారు. సో అప్పుడు ఈ స్టూడెంట్స్కి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇండియాలో ఏంటంటే ఈ ఎగ్జాము ఇప్పుడు నీట్ పీజీ ఉంది మేడం, నీట్ పీజీ రాయాలి. ఇక్కడ ఏంటంటే 4వ సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు, పీజీ రాసుకోవాలి కదండి. వాళ్ళకేంటి టార్గెట్? ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ టార్గెట్. వాళ్ళకి ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్ ట్రైనింగ్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఎఫ్ఎంజీ, ఇలా ఉంటుందని. కష్టపడితే అయిపోద్ది మేడం. ఏదో లాస్ట్లో 2 నెలలు చదువుదామంటే అవ్వదు ఎఫ్ఎంజీ. ఫ్రమ్ డే 1 నుంచి కష్టపడితే ఈజీ ఎఫ్ఎంజీ పాస్ అవుట్.
ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో చెప్పండి, ఎంతోమంది స్టూడెంట్స్ మీరు పంపించి ఉంటారు, ఎట్లా అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఈ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయిందా, ఇప్పుడు ఫారెన్కి వెళ్ళాలి అని స్టార్ట్ అయినాయండి. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటారు? డిసెంబర్ దాకా ఉంటుందండి, కానీ ఫస్ట్ పేజ్ స్టార్ట్ అయిపోతుంది. సెప్టెంబర్ 15కి ఒక బ్యాచ్ వెళ్ళింది. ఇది మెయిన్ అంటే ఎలా ఉంటుందంటే మేడం, ఇండియాలో క్లోజ్ అయినాక అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇండియాలో దాదాపు అంటే ఆల్రెడీ మనకి ఇండియాలో చదవద్దు, మన ఆర్థిక స్తోమత లేదు అనుకునే వాళ్ళు ముందే వెళ్ళిపోతారు. కానీ ఇండియాలో సీట్ రాక ఇక వద్దు, ఇంకో సంవత్సరం లాంగ్ టర్మ్ ఎందుకు, వేరే కంట్రీ వెళ్ళొచ్చు అనేవాళ్ళు ఒకరు ఉంటారు. అందువల్ల ఏంటంటే అప్ టు అక్టోబర్ 30th వరకు అబ్రాడ్ అడ్మిషన్ జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ బ్యాచ్ మాత్రం సెప్టెంబర్ 15 బయలుదేరుతుంది ఇండియా నుంచి. ప్రీవియస్లో ఎన్ని బ్యాచెస్ పోయాయండి రామ్ కెరీర్ గా? నేను ఈ సంవత్సరం అబ్రాడ్ చేయటం. అబ్రాడ్ ఏంటంటే పిల్లల జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి అని చూసుకోవాలి కదా అని మా బ్రదర్ని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి ఈ 2 యూనివర్సిటీ చేస్తున్నాం. సో తెలుసుకున్నారు కదండి, మరి అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలనుకునే స్టూడెంట్స్కి రామ్ కెరీర్ గైడెన్స్ కేవలము ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో మాత్రమే యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉంది. ఎలా వెళ్ళాలి, ఏంటి ప్రాసెస్, వీటన్నిటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. ఫస్ట్ బ్యాచ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైం తెలుసుకున్నారు కదా, మరి లేట్ చేయకుండా వెంటనే అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి. అమీర్పేట హైదరాబాద్లో ఉంది, అలాగే విజయవాడ, బెంగళూరులో కూడా రామ్ కెరీర్ గైడెన్స్ బ్రాంచ్లను కలిగి ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.